వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అయ్యయ్యో, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం చాలా పెద్ద తలనొప్పి వచ్చింది. ఒక పక్కన వరద రాజకీయాలు చేసేసి లండన్ వెళ్ళిపోయి 20 రోజుల పాటు అక్కడ ప్రశాంతంగా గడిపొద్దాం అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక దిక్కుమాల నిర్ణయంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టూరే కాదు, పార్టీ భౌతికం కూడా ఆగిపోయింది. ఏంటి అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు దిక్కుమాల నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని ఎన్నికలకి ముందు సత్యవేడు ఎమ్మెల్యేగా ఆయనకి అవకాశం ఇవ్వడం, గెలిపించడం అంతా అయింది. ఇప్పుడు ఆ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అదే మాజీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. నేను ఎవరిని వదలట్లా. సో సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, ఒక మహిళకి సంబంధించిన విషయంలో చాలా తప్పు చేశాడు అని చెప్పి. రేపు మాపో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించడం జరుగుతుంది. ఇంత పని చేశాడు చంద్రబాబు, కొన్ని రోజులు ఆగచ్చు కదా, లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకునేవాడిని కదా అని. ఇంత చేసి ఈరోజు ఉదయం వచ్చింది న్యూస్, మధ్యాహ్నానికి సస్పెండ్ అయిపోయింది. అంటే అంత క్విక్గా నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి అసలు తలనొప్పి. అసలే కళాకారుల పార్టీ మంది, కళాకారులు చాలామంది ఉన్నారు మన పార్టీలో. అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది, అధికారం కోల్పోయాక కొంతమంది, మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. మరి వీళ్ళందరినీ నేను ఎప్పుడు చేయాలి సస్పెన్షను? అసలు నేను చేస్తే నాకు మనుగడ అనేది ఉంటుందా? వీళ్ళందరూ నా వాళ్ళు కదా, నా కోసం పనిచేశారు కదా అని. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అంబటి రాంబాబు నుంచి మొదలు పెట్టాలి. సంజన, సుకన్య అంటూ మొదలుపెట్టి ఇంకేం లేవా అని, తర్వాత నా వాయిస్ మార్ఫింగ్ అని, ఆ తర్వాత వచ్చినటువంటి అవంతి శ్రీనివాసరావు, జస్ట్ ఒక అరగంట ఇంటికి వచ్చి వెళ్ళిపో పర్వాలేదు, ఆ ఆడియో కూడా లీక్ అయింది, అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చింది అసలు అది బాబోయ్ బీభత్సమైనటువంటి హిందూపూర్ సిఐగా పనిచేసినటువంటి హిందూపూర్ ఎంపీ మాజీ గోరంట్ల మాధవ్. ఆ రూపాన్ని చూసి షాక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా దండం పెట్టుకుని ఉంటారు. సో అదొకటైంది. సరే, అక్కడికి అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ 3 ఓకే అయింది. తర్వాత ఇక మిగిలిన 3 ఎన్నికలు అయిపోయిన వెంటనే బయటకు వచ్చినటువంటిది ఏంటయ్యా అంటే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి భాగవతం. సరే, దానికి ఏదో చెప్పుకున్నాడు, అంతా అయింది, మసిపూసి మారేడుకాయ చేశాడు, అంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చినటువంటిది రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ ఆడియో కూడా లీక్ అయింది. కావాలని యాక్సిడెంట్లు చేసుకోవడాలో ఇంకోటో ఏదో, మొత్తానికి అంతా అయిపోయింది. ఆఖరిగా అనంతబాబు చాలా చక్కగా బయటకు వచ్చి మరి నేను ఏదో బర్త్డేకి ఆశీర్వాదాలు ఇస్తున్నాను అంటూ ఆశీర్వాదాలకి ఫోన్లో ముద్దులు పెట్టడం అనేది. సో ఇన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళ మీద కూడా చర్య తీసుకోలేదు అన్నటువంటిదే. అంటే రాజకీయంగా ఒక పార్టీ, ఆ పార్టీకి ఉండేటువంటి ఒక నిబద్ధత, మా సిద్ధాంతం ఇది, మేము ప్రజల తరఫునే పోరాడతాము, మా పార్టీలో అందరూ కూడా సచ్చీలురే ఉన్నారు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇంతమంది సన్నాసెదవలు దొరికారు కదా. సారీ, మరి అలాంటి మాటలే వాడాలి వాళ్ళకి, అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు ఈ సమాజంలో. ఎందుకంటే భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి మాకు కూడా అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడతాం, మరి వాళ్ళలాగా నోటి పారుదల, బూతు పారుదల చేయం. సో ఈ సన్నాసి విధాలందరినీ కూడా పార్టీని సస్పెండ్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి 39.5% ప్రజలు లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి చాలా చక్కటివాడు, ఆ సిద్ధాంతం ఉన్నటువంటి మనిషి, ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం ఇగో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పడేశాడు, రాజీనామాలు చేయించాడు దగ్గరుండి మరి అని ఒక గొప్ప పేరు వచ్చేది. మేము ఓటేసినందుకు సార్థకత ఉండేది అని అనుకునేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో అన్నీ ఉన్నప్పటికీ నేను చెయ్యను, సస్పెండ్ చేయను. ఇవన్నీ మా పార్టీ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటాం, అది కళా ప్రీతి. మా వాళ్ళు మంచి కళాకారులు, వాళ్ళకి నచ్చిన పనిదో వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు సస్పెండ్ చేయాలి? చంద్రబాబు కంటే నచ్చలేదు, తప్పు చేశాడు అని వెంటనే సస్పెండ్ చేశాడు. నేను అలా కాదు కదా, నేను నా పని చేసుకుంటా హ్యాపీగా. నేను హ్యాపీగా వెళ్ళి అందరితోటి ఓదార్పు యాత్రలు, దిక్కుమాలని ఈ వరద రాజకీయాలు చేయడాలు, గేట్లు ఎత్తారు, మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని, ఇంకోటని, బుడమేరని, గేట్లు పెట్టారని, కొంపకి అవతలో ముంచారని, నా ఇష్టం వచ్చింది మాట్లాడతా అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కానీ చివరాఖరికి వచ్చేసరికి చంద్రబాబు చేసినటువంటి పని వల్ల నేనేం చెయ్యాలి ఇప్పుడు అని బుర్ర పగలగొట్టుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చేద్దాం జగన్ ఇప్పుడు? ఈ 6 కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అనేది కూడా తెలుస్తోంది. మొత్తం అందరి లిస్టు కూడా బయటికి రాబోతోంది అంటున్నారు. 1 by 1 ఒకేసారి తీసుకొస్తారా, లేదా మొత్తం అన్నీ కలిపి ఒక్కటేసారి ప్యాకేజీ కింద ఇచ్చేస్తారా తెలియదు. వచ్చేటప్పటికైనా ముందే తెలుసుకొని, ఎవరే మీరు ఏంట్రా అసలు నా పార్టీకి వచ్చి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్న ఒక ఆలోచన ఏమైనా ఉందా? అడగడం ఉందా? వాళ్ళని సస్పెన్షన్ చేయడం ఉందా? వాడేం మర్డర్ చేశాడు, డోర్ డెలివరీ చేశాడు, అది కాకుండా మళ్ళీ ఇగో ఇలాంటి వెధవ పనులు చేశాడు.
అయినా సరే పక్కన పెట్టుకొని నీ సెక్యూరిటీతో తిప్పుతావు. ఏంటయ్యా ఇది? ఇదా రాజకీయం చేసేది? ఇలాగా ఉండాల్సిందే. ఓట్లేశారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళావు కదా. సో ఆ ఓట్లు వేసినటువంటి 39.5% ప్రజలకి ఎస్ మీరు నాకు ఓట్లు వేసింది మంచికే వేశారు, ఎందుకో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని నేను క్షమించను, వదిలిపెట్టను, అసలు నేను వెంటనే సస్పెండ్ చేస్తున్నాను, నేను పోలీసు వారిని ఆదేశిస్తున్నాను, వీళ్ళు తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పి చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతావు. లేదంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అనేది అప్పట్లో మాట చెప్పావు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టి చంపండి, చచ్చేదాకా కొట్టండి చెప్పులతో అన్నావు కదా. చంపకపోయినా చెప్పులతో అయితే కొడతారు ప్రజలు. ఏంది మరి ఎప్పుడు సస్పెన్షన్? చెప్పండి ప్రజలారా, మీరైనా కొంచెం జగన్మోహన్ రెడ్డిని కాస్త మంచి పని చేయమని చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చెయ్యి, మంచివాడు అనిపించుకో అని చెప్పండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.